ఈరోజు మా తిరకాస్ అనే ఏదో బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాడు. ఏం న్యూస్ ఇస్తాడో చూద్దాం ఇప్పుడు. డాన్స్ రెడీ చేస్తున్నాడు. ఏయ్ ఇంక చాలు. బ్రో కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్. హలో హలో ఏటి ఏజేటి గేజేటి నువ్వు చేస్తున్న డాన్స్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉంది అని వెళ్ళావు, ఏటైంది? బ్రేకింగ్ న్యూస్ లేదు, బెండకాయ పులుసు లేదు. ఇప్పుడు నేను రిలాక్స్ మూడ్ లో ఉన్నా. ఎంజాయ్ చేస్తున్నా. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? కాకరకాయలు కొనడానికి కూరగాయల మార్కెట్కి వచ్చా జోగన్న. మా ఆవిడేమో అక్కడ ఆవకాయ జాడీలు కొంటోంది. అది అసలు మార్కెట్ లాగే కనిపించడం లేదే. మరి తెలిసి కూడా అంటావేందన్నా? అదిగో అది సముద్రం, ఇదంతా బీచ్, ఇక్కడ ఉండేది ఇసుక. చాలా ఇంకా ఏమన్నా వివరాలు చెప్పమంటావు? బీచ్ లో నీకేంటి పని? నువ్వా? ఎవరైనా బీచ్కి ఎందుకు వస్తారు? ఎంజాయ్ చేయడానికి వస్తారు. నేను కూడా ఎంజాయ్ చేయడానికే వచ్చా, అందుకే పోతున్నా. ఓ త్రకసానియా, ఏ తిమ్మంగలుగా వచ్చి లాక్కెళ్ళిపోగలదు. బయటకు వచ్చే ముందు వచ్చాయి. కూల్ జోగన్న కూల్. నువ్వు కూడా రావచ్చుగా, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అమ్మో నాన్ రాను, అసలు నాకు నీళ్ళంటే చాలా భయం. దేనికైనా అదృష్టం ఉండాలి జోగన్న. ఎంచక్క బీచ్ లో కూర్చుని ఎదురుగా సముద్రంలోనే అల్లం చూస్తా, మధ్య మధ్యలో 2 స్విప్పులు లాగుతా, ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే స్వర్గం ఏముంటుందన్నా. ఎంజాయ్ చేయాలన్నా. నీ చేతిలో ఏంటి, టీయా కాఫీయా? అరే ఏందన్నా నువ్వా? పెళ్లిలో తదిన మాత్రాలు చదివినట్టుగా బీచ్ లో కూర్చొని ఎవరన్నా టీలు కాఫీలు తాగుతారా? ఇది నువ్వు అనుకున్నట్టుగా టీనో కాఫీనో కాదు, అంటే కిక్కు జోగన్న, కిక్కు. అమ్మో అమ్మో, నువ్వు బాగా బరిదెగించేసావు త్రకసానియా. ఇందులో నా తప్పే ఉందన్నా. మా అయ్యన్న తాత ఆయన చెప్పిందే చేస్తుండా. అయ్యన్న తాత ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? అయితే ఒకసారి అడు చూడు. బీచ్లో కొంచెం టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. విన్నావు కదా, బంగారం లాంటి మాట చెప్పాడు మా తాత. అందుకే చలో బీచ్ అని ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నా. అది కాదన్నయ్యా, టూరిజాన్ని ఎంకరేజ్మెంట్ చెయ్యాలని ఆయన ఏదో అలా సరదాగా చెప్పారు. ఆ మాట పట్టుకొని నువ్వు బీచ్కి వెళ్ళిపోయావా? ఇలా అయితే ఎలాగన్నయ్యా? పెద్దల మాట చద్దెన్న మూట అన్నారు. అయ్యన్న తాత మాటే నాకు ఇప్పుడు వేదవాక్కు. మరి నువ్వు ఒక్కడవే వెళ్ళావు, మీ ఆవిడ కూడా తీసుకెళ్ళపోయావా? ఊరుకోన్నా, పెళ్లికి వెళ్తా పిల్లిని సాగనెట్టుకుని పోతారా ఎవరన్నా? భార్యను తీసుకొని వెళ్తా బీచ్కి వస్తే మనల్ని ఇట్లా ఎంజాయ్ చేయనిస్తారా? అయితే ఉండు, నీ పని చెప్తాను.